హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్కే రేసింగ్ కిడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కేవీ క్లాస్ 1 అడ్మిషన్ అనేది ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో అన్న ప్రాసెస్ని మీకు చూపించబోతున్నాను ఈ వీడియో ద్వారా. సో కేవీ క్లాస్ 1 అడ్మిషన్ అనేది 2 టైప్స్లో చేయొచ్చు. డైరెక్ట్గా కేవీ అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లై చేయొచ్చు, అలాగే కేవీ యాప్ ద్వారా కూడా మనం అప్లై చేయొచ్చు. సో నేను ఈ వీడియోలోని కేవీ యాప్ ద్వారా ఎలా అప్లై చేయాలని చూపించబోతున్నాను. సో ఆ అప్లికేషన్ని మనం డైరెక్ట్గా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్ లింక్ నేను వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళిపోతాము. ఇది చూసారా, కేవీఎస్ అడ్మిషన్స్ అనేది ఇది మన కేవీ యాప్ అది. సో ఇందులోకి మనం వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి కనిపిస్తుంది చూసారా, రిజిస్టర్, లాగిన్ అండ్ ఆప్షన్స్ 2 ఉన్నాయి. రిజిస్టర్ అనేది మనం కొత్తగా ఇప్పుడు క్లాస్ 1 అడ్మిషన్కి అప్లై చేసే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలి. వన్స్ రిజిస్టర్ చేసిన తర్వాత మనకి ఒక లాగిన్ ఐడి అనేది ఇస్తారు, యూనిక్ లాగిన్ ఐడి అనేది. ఆ ఐడిని యూజ్ చేసి మనం లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ అనేది పెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్టర్ అనే దానికి చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంది. సో రిజిస్టర్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్ అనేది ఒకటి వస్తుంది. ఇందులో ఏంటంటే మనం కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి రీడ్ చేయాలి. రీడ్ చేయడానికి అగ్రీ అవ్వాలి. అగ్రీ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ టాప్ కార్నర్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇంగ్లీష్ నుండి మనం హిందీకి, హిందీ నుండి ఇంగ్లీష్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఇంగ్లీష్కి చేంజ్ చేశాను. ఇవి మనకి లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న పేజ్ ఇది. ఇందులో జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్, ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినప్పుడు మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చదువుకొని ఓకే అని కిందన ఒక బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. ప్రొసీడ్ అయిన తర్వాత మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లోని మనం నేమ్ ఆఫ్ ద చైల్డ్, మిడిల్ నేమ్ ఆఫ్ ద చైల్డ్ అండ్ లాస్ట్ నేమ్ ఆఫ్ ద చైల్డ్, మన చైల్డ్ యొక్క బర్త్ సర్టిఫికేట్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద చైల్డ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నదో అలాగా నేను వచ్చి ఇప్పుడు ఇస్తున్నాను చూడండి. మిడిల్ నేమ్ ఇచ్చాను, అలాగే లాస్ట్ నేమ్ ఇచ్చాను. 3 ఇచ్చిన తర్వాత ఈజ్ ద చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అడిగారు చూడండి. ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే ఎస్ నొక్కండి, కాకపోతే నో నొక్కండి. అండ్ నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఇట్ ఈస్గా మీ సర్టిఫికెట్లో ఎలాగుందో అలాగే ఇవ్వండి, ఎటువంటి చేంజెస్ లేకుండా. ఏ చేంజెస్ అయినా వన్స్ ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చడానికి కుదరదు ఫ్రెండ్స్. సో 1కి 2 సార్లు చూసుకొని జాగ్రత్తగా ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చి ఈజ్ ద చైల్డ్ సీకింగ్ అడ్మిషన్ ఏ చైల్డ్ ఆర్ గ్రాండ్ చైల్డ్ ఆఫ్ కేంద్రీయ విద్యాలయ సంగతన్ ఎంప్లాయీ. సో మన కేంద్రీయ విద్యాలయ ఎంప్లాయీ యొక్క చైల్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి, లేదు అంటే నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీ దగ్గర ఒక పర్సనల్ ఈమెయిల్ ఐడి అంటూ ఒకటి ఉండాలి, అది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఈ ఫోన్ నెంబర్ ఏంటంటే మీ పర్సనల్ నెంబర్ అయి ఉండాలి. దీనికి ఓటీపీ వస్తుంది. ఫ్యూచర్ కమ్యూనికేషన్ కూడా ఈ నెంబర్ తోటే జరుగుతుంది. నెంబర్ నేను ఇచ్చాను. సో ఇక్కడ క్యాప్చీ ఉంది చూడండి. ఈ క్యాప్చీని యాజ్ ఇట్ ఈస్గా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయండి. చూడండి, అన్నీ నేను టైప్ చేశాను. ఒకసారి రిజిస్టర్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది. అన్నీ కరెక్ట్గా ఇచ్చారనుకుంటే రిజిస్టర్ అని ప్రెస్ చేయండి. సో మీ మొబైల్కి ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని యాజ్ ఇట్ ఈస్గా మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత క్యాప్చా ఉంటుంది, క్యాప్చాని కూడా ఎంటర్ చేయండి.
ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేయండి. ఇన్ కేస్ మీకు ఓటీపీ రాకపోతే నెక్స్ట్ 7 సెకండ్స్ తర్వాత మళ్ళీ మీకు కొత్త ఓటీపీ మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ ఓటీపీ నాకు వచ్చింది కాబట్టి నేను రిజిస్టర్ చేసుకున్నాను. రిజిస్టర్ చేసిన తర్వాత నాకు రిజిస్టర్ అయ్యిందని చెప్పి నాకు వచ్చింది. చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద చైల్డ్ వచ్చింది. అలాగే లాగిన్ ఐడి, ఇది మీకు వచ్చిన లాగిన్ ఐడి. ఇది మీకు ఫ్యూచర్ రిఫరెన్స్, అంటే లాగిన్ అవ్వడానికి ఈ లాగిన్ ఐడిని యూస్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. వన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాగిన్కి వెళ్దాం. గో టు లాగిన్. ఇప్పుడు లాగిన్కి వచ్చాను. ఇక్కడ లాగిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఆల్రెడీ నేను వచ్చాను కాబట్టి లాగిన్ కోడ్ అనేది ఎంటర్ చేసి ఉన్నది. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చానో అదే ఇక్కడ ఇవ్వాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ చైల్డ్ కూడా ఇవ్వాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎంత ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ ఇవ్వాలి. సో క్యాప్చీ ఉంది, క్యాప్చీ కూడా సేమ్ ఇవ్వాలి. అన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాను. లాగిన్ అన్నాను. క్యాప్చీ అనేది రాంగ్ ఇచ్చాను. సో మళ్ళీ ఇస్తాను క్యాప్చీ అనేది. క్యాప్చీ ఏంటంటే స్మాల్ క్యాపిటల్ లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వాలి. కేస్ సెన్సిటివ్ ఇది. చూసారా ఫ్రెండ్స్, నేను లాగిన్ అయిపోయాను. ఇప్పుడు నాకు వచ్చి లాగిన్ అయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్స్ అడుగుతున్నాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నేను టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ రిజిస్టర్ చేస్తున్నప్పుడే చైల్డ్ యొక్క నేమ్ ఇచ్చాను కాబట్టి అది డిఫాల్ట్ తీసుకుంటుంది. దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదని మీకు ముందే చెప్పాను. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ చేయడానికి ఉండదు, అది కూడా సేమ్ యాస్టీజ్గా ఉంది. దాని తర్వాత ఈజ్ ద చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది మీరు ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఎస్ అయితే ఎస్ అంటారు, నో అంటే నో. ఇది ఆల్రెడీ ముందు ఇచ్చాను కాబట్టి దీన్ని కూడా నేను చేంజ్ చేయడానికి లేదు. సో జెండర్ వచ్చి నేను ఇప్పుడు టైప్ చేస్తాను. జెండర్ వచ్చి మెయిల్. క్యాస్ట్ కేటగిరీ జనరల్, ఓబీసీలో 2 ఉంటాయి, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్, అలాగే ఎస్సీ ఎస్టీ. ఇందులో ఏదైనా చూసుకుంటారు. ఏదర్ జనరల్ అంటే జనరల్ ఇస్తారు, ఓబీసీ అంటే ఓబీసీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ గ్రూప్ ఏంటంటే మీ ఫ్యామిలీలోని ఇన్కమ్ అనేది తక్కువ ఉంటే, లైక్ 1 lakh కన్నా తక్కువ ఉంటే దాన్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటారు. అదే 1 lakh కన్నా ఎక్కువ ఉంటే యాజ్ పర్ కేంద్రీయ విద్యాలయ గైడ్లైన్స్ ప్రకారం ఎక్కువ ఉన్నది అనుకోండి, నాట్ బిలాంగ్ టు బిలో లో ఇన్కమ్ గ్రూప్ అని సెలెక్ట్ చేస్తారు. సో బ్లడ్ గ్రూప్, చైల్డ్ యొక్క బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు కిందను చూస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది. సేవ్ ఆప్షన్ ఏంటంటే మీరు ఇప్పుడు అంతా చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. చేసుకుని ఫ్యూచర్లో మళ్ళీ ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ వస్తే ఇదంతా సేవ్ అయి ఉంటుంది. సో దీన్ని మళ్ళీ మీరు కంటిన్యూ చేయొచ్చు. నేను ఆల్రెడీ సేవ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్తున్నాను. ఇక్కడ వచ్చి మదర్ డీటెయిల్స్ అడుగుతున్నారు. మదర్ డీటెయిల్స్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మిస్సెస్ అని టైప్ చేశాను. టైటిల్ వచ్చి ఫుల్ నేమ్ వచ్చి నేషనాలిటీ ఇండియానా ఏది అడిగారు అది టైప్ చేశాను. సో ఇక్కడ డూ యూ వాంట్ టు యూజ్ ద సేమ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఫర్ బోత్ మదర్ అండ్ ఫాదర్ అంటే ఇక్కడ ఇచ్చే రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉందో అది మదర్కి ఫాదర్కి సేమా కాదని అడుగుతుంది. సేమ్ అనుకుంటే మనం ఎస్ అని నొక్కచ్చు. కాదు డిఫరెంట్గా ఇద్దాం, మదర్కి వేరేగా ఫాదర్కి వేరేగా. ఇన్ కేస్ ఏంటంటే కొంతమంది లైక్ మిలిటరీ సర్వీసులో ఉన్నారు, నేవీ సర్వీస్లో ఉన్న వాళ్ళ హస్బెండ్స్ వచ్చి ఎక్కడో ఉంటారు, బట్ వాళ్ళ వైఫ్ వచ్చి ఇక్కడే ఉండొచ్చు. సో వాళ్ళ కోసం ఇది సపరేట్గా ఉండే వాళ్ళకి సో అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళ కోసం సపరేట్గా పెట్టుకోవచ్చు. మీకు కాదు అనుకుంటే ఎస్ అని నొక్కండి, లేదు సపరేట్గా ఉంటున్నామంటే నో నొక్కండి. అండ్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా అయితే ఇండియా నొక్కండి. అండ్ స్టేట్ ఏ స్టేట్లో ఉంటారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత సిటీ విశాఖపట్నం, మాది విశాఖపట్నం అని పెడుతున్నాను నేను. మీది ఏ సిటీ అయితే ఆ సిటీ టైప్ చేయండి. అండ్ రెసిడెన్స్ అడ్రస్, కంప్లీట్ అడ్రస్, మీరు ఎక్కడైతే కేవీకి అప్లై చేస్తున్నారో ఆ 5 kilometers లోపు ఉన్న సరౌండింగ్స్లో మీరు ఉండాలి. సో ఆ అడ్రస్ ప్రూఫ్ అనేది కూడా మీ దగ్గర ఉండాలి. సో ఆ ప్రూఫ్ని పెట్టి అదే అడ్రస్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చి పిన్ కోడ్ ఆఫ్ రెసిడెన్స్ ఇవ్వాలి.
టెలిఫోన్ నెంబర్, పర్సనల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే ఇన్ కేస్ మీ మదర్ ఆక్యుపేషన్ ఉంటే ఆక్యుపేషన్ ఏంటని, అదే వర్కింగ్ చేస్తే ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆక్యుపేషన్ ఏంటి, ఆర్గనైజేషన్ ఇవ్వాలి. ఇన్ కేస్ ఎక్కడ వర్క్ చేయకపోతే బ్లాంక్ వదిలేయచ్చు. నెక్స్ట్ ఫాదర్ డీటెయిల్స్, నేషనాలిటీ ఇండియన్, కంట్రీ రెసిడెన్స్. ఇవన్నీ నేను ఇప్పుడు రెసిడెన్స్ అనేది ఇవ్వవసరం లేదు, ఎందుకంటే రెసిడెన్స్ అడ్రస్ అనేది ఇద్దరికి సేమ్ అని చెప్పి పైన మనం ఎస్ నొక్కాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నాకు సేమ్ యాస్టీజ్గా కాపీ అయిపోయింది. సో పర్సనల్ నెంబర్ అనేది ఇంకోటి మరి ఇచ్చుకోవచ్చు నేను. ఈమెయిల్ ఐడి, ఆక్యుపేషన్ ఎక్కడైనా వర్క్ చేస్తే వర్క్ చేస్తారని చెప్పచ్చు, లేదంటే మీరు నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వచ్చి మనకి ఇప్పుడు నేవీ స్కూల్స్ అనేవి, కేంద్రీయ విద్యా స్కూల్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 చాయిస్ ఉంటుంది. ఇందులో మీరు చాయిస్ అనేది ఎలాగైనా తీసుకోవచ్చు, ఫస్ట్ ప్రయారిటీస్ ఉండవు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు మీ స్టేట్కి వస్తాము, స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ స్టేట్లో ఉన్న లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అనేది కంప్లీట్గా వస్తాయి. ఇందులో మీ ఏరియాకి సంబంధించి మీ 5 కిలోమీటర్స్ లోపు ఉన్న ఏముంటాయో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. దీని తర్వాత మనకి ఇన్ కేస్ ఆ డిస్టెన్స్ అనేది మన స్కూల్ నుండి మన హోమ్కి 5 కిలోమీటర్స్ లోపు ఉంటే ఈ కింద నుండి సెలెక్ట్ చేయాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 km అని. ఉంటే మోర్ దాన్ 5 కిలోమీటర్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మోర్ దాన్ 5 కిలోమీటర్స్ అయితే మనకి ఏంటంటే ఆర్టీఈ ద్వారా అడ్మిషన్ అనేది రాదు, రైట్ టు ఎడ్యుకేషన్ అన్న కోటా ద్వారా మనకి అడ్మిషన్ అనేది దొరకదు, మనకి జనరల్ ఓపెన్ కేటగిరీలో దొరుకుతుంది. సో ఇన్ కేస్ లెస్ దాన్ 5 కిలోమీటర్స్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ అండర్ ఆర్టీఈ. సో అది సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ ఉంది. సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ అంటే ఇక్కడ నార్మల్గా మనకి ఇక్కడ 5 కేటగిరీస్ ఉంటాయి టోటల్. ఈ 5 కేటగిరీస్లో మీ కేటగిరీ ఏంటని చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఫస్ట్ వన్. అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వాళ్ళదైతే సెకండ్ది. అండ్ థర్డ్ది వచ్చి స్టేట్ గవర్నమెంట్ది. అండ్ ఫోర్త్ వన్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో జాబ్ చేసిన వాళ్ళకి ఈ 4 ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చి జనరల్ కేటగిరీ, లైక్ నార్మల్ పీపుల్ వాళ్ళ కోసం ఇది. అండ్ ఫారెన్ కంట్రీ నుండి వచ్చిన వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది, ఫిఫ్త్ ఆప్షన్ అనేది. సో నార్మల్గా మీరు జనరల్ కేటగిరీ అయితే ఫిఫ్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందన మీరు నాట్ అప్లికేబుల్ అని ఇవ్వాలి. అదే ఇన్ కేస్ మీరు పబ్లిక్ సెక్టార్ కానీ స్టేట్ గవర్నమెంట్ సెక్టార్ అవి సెలెక్ట్ చేస్తే మీరు ఇక్కడ ఆ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళని మెన్షన్ చేయాలి. లైక్ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకైతే నాన్ కేటగిరీ కాబట్టి, అదర్ కేటగిరీ కాబట్టి ఫిఫ్త్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి నాట్ అప్లికేబుల్ ఎవరు లేరు కాబట్టి నాట్ అప్లికేబుల్ వచ్చింది. ఇది ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి. సేవ్ అయింది. నేను ఇక్కడ వరకు డేటా ఎంటర్ చేసిందంతా నేను సేవ్ చేసుకున్నాను. అండ్ సెకండ్ చాయిస్కి వెళ్తున్నాను. సెకండ్ స్కూల్ స్టేట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో లిస్ట్ ఆఫ్ స్కూల్స్ వచ్చి సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ ఇది వచ్చింది. ఇది కూడా లెస్ దాన్ 5 కిలోమీటర్స్ వచ్చింది. సో ఇది కూడా నేను ప్రయారిటీ సెలెక్షన్కి అనేది నాకు ప్రయారిటీ అవసరం లేదు, నేను ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోగలను. మళ్ళీ నార్మల్గా నేను సెలెక్ట్ చేశాను. మళ్ళీ సేవ్ చేసుకున్నాను. అండ్ థర్డ్ స్కూల్ నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను ప్రయారిటీలో. ఇందులో మళ్ళీ డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ స్కూల్ నేమ్ ఎన్ఏడి. ఇది కూడా నేను 5 కిలోమీటర్స్ లోపు ఉన్నది అని చెప్పి ఇచ్చాను.
ఇక్కడ సర్వీస్ ప్రయారిటీ కేటగిరీకి మీరు హెల్ప్ అడిగితే, లైక్ నేను ఇప్పుడు హెల్ప్ అని ప్రెస్ చేశాను, ఎస్ అన్నాను. ఇప్పుడు మీకు తెలియదు మీ ఆర్గనైజేషన్ ఎందులో ఉన్నది, కేటగిరీ 1లో ఉందా, కేటగిరీ 2లో ఉందా, ఏ కేటగిరీలో ఉంది తెలియదు అన్నప్పుడు మనం అక్కడ హెల్ప్ అనేది తీసుకోవచ్చు. హెల్ప్ అని అడిగితే అప్పుడు మీకు సెలెక్ట్ ఆర్గనైజేషన్, లైక్ మీరు ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారని అడుగుతారు. లైక్ autonomous bodies like TSRTC, సెంట్రల్ ఎక్సైజ్, సిఎస్ఎఫ్, డిఫెన్స్, ఇలా ఈ సెలెక్షన్ అనేది మీరు చేసుకోవచ్చు. ఇవేమీ కాదు అని అది సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు సెలెక్ట్ ఎంప్లాయీ స్టేటస్ వస్తుంది. సర్వింగ్, సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా అది ఆప్షన్ డైరెక్ట్గా అదే తీసుకుంటుంది. చిల్డ్రన్ ఆఫ్ ట్రాన్స్ఫరబుల్, నాన్ ట్రాన్స్ఫరబుల్ ఎంప్లాయీస్ ఆఫ్ అటానమస్ బాడీస్ అని ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. మీకు అవసరం లేదు నాకు ఈ సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ హెల్ప్ అవసరం లేదు, డైరెక్ట్గా ఏదైతే నాకు ఆప్షన్ తెలుసు అని అనుకుంటే డైరెక్ట్ నో నొక్కి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాన్ కేటగిరీ, ఈ కేటగిరీకి సంబంధించింది కాదు, నేను జనరల్ అన్నప్పుడు 5th సెలెక్ట్ చేసుకుని నాట్ అప్లికేబుల్ నొక్కాను, సేవ్ చేసుకున్నాను. సేవ్ అయింది. సో నెక్స్ట్కి వెళ్ళాను. సో లిస్ట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ స్కూల్స్ సెలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేది నాకు అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. ఒకటి పర్సన్, ఆ చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్రూఫ్ని సబ్మిట్ చేయాలి. సో నేను అప్లోడ్ చేస్తాను. ప్రూఫ్ అనేది మనం 2 టైప్స్లోనే అప్లోడ్ చేయొచ్చు. ఒకటి ఎయిదర్ జేపీజీ ఫార్మేట్ ఆర్ పీడిఎఫ్ ఫార్మేట్, ఏ ఫార్మేట్ అయినా పర్వాలేదు. నేను డేట్ ఆఫ్ బర్త్ని అప్లోడ్ చేశాను. అప్లోడ్ అవుతుంది చూడండి. సో అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ బ్లూ టిక్ మార్క్స్ 2 వచ్చాయి. ఇది వస్తేనే మీది అప్లోడ్ అయినట్టు. ఇక్కడ పక్కన వ్యూ అని రావాలి, అప్పుడే మీది అప్లోడ్ అయినట్టు. సో ఓకే. నెక్స్ట్ నాకు ఫోటోగ్రఫీ కూడా పెట్టమన్నారు, అది కూడా సెలెక్ట్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. చూడండి అప్లోడ్ అయ్యింది. సో వన్స్ అప్లోడ్ అయిన తర్వాత ఈ కింద చూడండి మీకు డాక్యుమెంట్స్ ఫర్ కేవీ వాల్టేర్ స్కూల్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. ఆల్రెడీ నేను డేట్ ఆఫ్ బర్త్ ఒక ప్రూఫ్ని సబ్మిట్ చేశాను, ఫోటోగ్రాఫ్ని కూడా సబ్మిట్ చేశాను. బట్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే నేను క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ పెట్టాను కాబట్టి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ 4 డాక్యుమెంట్స్ అనేవి నేను అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ టైంలోని ఈ డాక్యుమెంట్స్ అనేవి నేను స్కూల్కి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 3 స్కూల్స్లో ఈ ఫామ్స్ అనేవి ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి నోట్ చేసుకొని మీరు ఇవి రెడీగా ఉంచుకోండి అడ్మిషన్ టైంలో ప్రూఫ్ చూపించడానికి. సో అంతా అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్కి వెళ్తున్నాను. సో ఇక్కడ డిక్లరేషన్. సో మీ అడ్మిషన్కి అప్లికేషన్ అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక్కడ డౌన్లో చూడండి ఇక్కడ చిన్న బాక్స్ ఉంది. ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది. సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీకు ప్రివ్యూ అని వస్తుంది. ఇక్కడ ప్రివ్యూని మీరు సెలెక్ట్ చేస్తే ఇప్పుడు వరకు మీరు ఏ డేటా ఇచ్చారో ఒక్కసారి మీరు రివ్యూ చేసుకొని కంపేర్ చేసుకోవచ్చు, ఏమైనా మిస్టేక్ చేశారా లేదా అనేది. ఇన్ కేస్ అంతా క్లియర్ కట్గా ఉన్నది అనుకుంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. లేదు ఏమైనా మిస్టేక్ ఉన్నది అని అనుకుంటే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. సో అంతా నేను చెక్ చేసుకుని అంతా బాగానే ఉంది, బ్యాక్కి వచ్చాను. ఇప్పుడు నాకు ఎక్కడో చేంజ్ చేయాలనుకున్నాను అనుకోండి. సో జస్ట్ ప్రీవియస్ అనే బటన్ ఉంది, ఇక్కడ ప్రెస్ చేస్తాను, బ్యాక్ వచ్చాను. ఇక్కడ స్కూల్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, ఇది బాగానే ఉంది. ఇంకా బ్యాక్కి వెళ్ళాను. ఇక్కడ చూసుకుంటున్నాను, ఓకే ఇందులో చేంజెస్ ఏమీ లేవు. చాయిస్ 2లో కూడా ఏమీ చేంజెస్ లేవు. ఇన్ కేసు చాయిస్ 3కి వచ్చాను. చాయిస్ 3లో నేను ఏమైనా స్కూల్ అనేది చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఈ కేవీ సెలెక్ట్ స్కూల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మళ్ళీ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో మీకు ఏది కావాలంటే అది మళ్ళీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మళ్ళీ <5 kilometers అది సెలెక్ట్ చేయండి. సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ సెలెక్ట్ చేయండి 5 అని. కింద చూజ్ ఆప్షన్లో నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ అయింది. సో ప్రీవియస్ ఇంకా బ్యాక్ని ఏమైనా చేంజెస్ చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ మీరు ప్రీవియస్కి వెళ్ళొచ్చు, ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మీకు బ్యాక్ వెళ్తారు. ఇక్కడ చూసుకున్నారు, ఇక్కడ మీకు ఓబీసీ క్రిమీ లేయర్ అని పెట్టారు. ఇక్కడ మీకు ఏం చేంజ్ చేయాలి, నాన్ క్రిమీ లేయర్ కాదు క్రిమీ లేయర్ అనుకోండి. క్రిమీ లేయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సేవ్ చేయండి, చేసుకోండి. నెక్స్ట్
నెక్స్ట్. అంతా అయిపోయింది, ఇది ఓకే. సో నెక్స్ట్. సో అంతా అయిపోయింది, క్లియర్గా ఉంది, సేవ్ చేశాను. మళ్ళీ కావాలంటే మళ్ళీ మీరు ప్రివ్యూ నొక్కండి, ప్రివ్యూలో చూసుకోండి ఏమైనా చేంజెస్ ఉన్నాయని. అంతా ఓకే అనుకుంటే బ్యాక్ కొట్టండి, ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని నొక్కండి. సబ్మిట్ అప్లికేషన్ నొక్కినప్పుడు మీకు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ అప్లికేషన్ అడుగుతుంది. అంటే మీరు షూర్గా సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఒకవేళ చేయాలనుకుంటే ఎస్ సబ్మిట్ అని నొక్కండి, లేదు అనుకుంటే నో థ్యాంక్స్ అని నొక్కి మళ్ళీ బ్యాక్ వచ్చి మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ చాలామంది అనుకుంటే నేను సబ్మిట్ చేసేసాను, సబ్మిట్ చేసిన తర్వాత నేను బై మిస్టేక్ చిన్ని ప్రాబ్లమ్ చేశాను, మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి కొత్తగా ఇంకో అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నాను అని అనుకున్నా, దానికి కూడా మనకి దగ్గర వే ఉన్నది, అది మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను సబ్మిట్ నొక్కేసాను, సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఓటీపీ అడుగుతుంది. మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని యాస్టీజ్గా టైప్ చేయండి. ఓటీపీ వెరిఫై చేసుకుంటుంది. ఓకే, సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు సబ్మిషన్ అయిపోయింది. ఇక్కడ మీకు చూడండి అప్లికేషన్ సబ్మిషన్ నెంబర్ ఉంది. ఇది మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది సేవ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. చేసిన తర్వాత వ్యూ సబ్మిటెడ్ అప్లికేషన్ చూసుకోండి. మీరు ఏదైతే ఫిలప్ చేశారో అప్లికేషన్లోని ఇదంతా మీకు ఆల్రెడీ ఫార్వర్డ్ అయ్యి ఉంటుంది. స్కూల్స్ కన్నిటికి ఇదే అప్లికేషన్ వెళ్తుంది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని ఒక్కసారి చూసుకోండి. సో బ్యాక్ వచ్చేసాను. సో సబ్మిషన్ అనేది చేశాను, మీరు నోట్ చేసుకోండి నెంబరు. ఇప్పుడు అయిపోయింది, పైన లాగౌట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ దానికి ఓపెన్ చేయాలనుకుంటున్నాను, లాగిన్ అయిన దానికి ఓపెన్ చేస్తాను. ఏదైతే మీ ఇందాక లాగిన్ నెంబర్ ఏదో వచ్చిందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. లాగిన్ కోడ్ అనేది ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాప్చీ. లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఇందాక చెప్పాను, మీరు ఇన్ కేస్ ఎక్కడైనా మిస్టేక్ చేశారు, అప్లికేషన్ పెట్టడంలో రాంగ్ అనేది జరిగింది, సో ఈ అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకొని ఫ్రెష్గా మీరు పెట్టాలనుకుంటే ఇక్కడ వ్యూ సబ్మిటెడ్ అప్లికేషన్ ఉంది, ఆ కిందనే క్యాన్సిల్ అప్లికేషన్ ఉంది. మీరు ఏదైతే పెట్టారో అప్లికేషన్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. వన్స్ ఇది క్యాన్సిల్ చేస్తే మొత్తం అంతా ఫ్రెష్గా క్లోజ్ అయిపోతుంది అంతా, మీరు మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. జస్ట్ నేను క్యాన్సిల్ అప్లికేషన్ నొక్కాను, ఎస్ అని నొక్కాను, మీకు ఓటీపీ వస్తుంది. ఎందుకంటే బై మిస్టేక్ కూడా జరగచ్చు కాబట్టి మళ్ళీ మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఏది ఉందో అది ఎంటర్ చేయాలి. వెరిఫై నొక్కు. అప్లికేషన్ హ్యాస్ బీన్ క్యాన్సిల్ సక్సెస్ఫుల్లీ. సో మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టారో అది క్యాన్సిల్ అయిపోయింది. సో మీరు మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అప్లై ఫ్రెష్గా మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ యాస్టేజ్గా ఫస్ట్కి వెళ్ళిపోతుంది. మీ రిజిస్ట్రేషన్ అనేది మొత్తం క్లోజ్ అవ్వదు, అది సేమ్ ఉంటుంది. అదే రిజిస్ట్రేషన్తో మీరు చేయొచ్చు లాగిన్ అయ్యి.
ఇప్పుడు లాగిన్ అవ్వాలి. సేమ్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అదే నెంబర్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ సేమ్. సో లాగిన్ అయ్యాను. సేమ్ ప్రాసెస్ ఇందాక ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను అదే ప్రాసెస్ మీరు కంటిన్యూ చేసి మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ నా కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.